ఏ హాయ్ యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నేను మీ ట్రూలీ కార్తీక్. ఇవాళ స్పెషల్ బ్లాక్ వచ్చి రంజాన్ స్పెషల్కి మన బెంగళూరు శివాజీ నగర్లో ఎలా ఉంటుందనేది స్పెషల్ అండి. రియల్లీ లేట్ నైట్ బెంగళూరు స్పెషల్ రంజాన్ శివాజీ నగర్ స్పెషల్ స్ట్రీట్ ఫుడ్ సూపర్ అండి. యాక్చువల్లీ మేము వెళ్ళినప్పుడు చాలా వర్షం వస్తున్నదండి. నైట్ అప్పటికే 1:15 1:20 అవుతుండింది. నేను టైం కూడా చూపిస్తున్నాను చూడండి. రియల్లీ అండి వండర్ఫుల్గా ఉండింది. లేట్ నైట్ అందరూ రోజాలు ఉండి ఇక్కడ ఈ మంత్ మొత్తం శివాజీ నగర్లో షాపింగ్ కానీ స్ట్రీట్ ఫుడ్ కానీ బాబా మా నోటితో చెప్పాల్సింది కాదండి. మీ కంటితో మీరే చూసేయండి. ఈ ఒక చిన్న వీడియోతో జస్ట్ 10 నిమిషాల వీడియో ఉందండి. ఖచ్చితంగా మీరు బెంగళూరు శివాజీ నగర్ లేట్ నైట్ ఎవరు చూడలేదో వారు ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అండి. లేట్ నైట్లో ఏం జరుగుతుంది అనేసి మేము యాక్చువల్లీ శివాజీ నగర్ కన్నా ముందు ట్యానీ రోడ్కి వెళ్ళానండి. అక్కడ అలీం తినేదానికి స్పెషల్ అలీం అక్కడ చాలా బాగుంటుంది. ఆ వీడియో ఇంకొక వీడియోతో నేను మీ ముందు ఉంటాను దాంట్లో. కానీ ఇప్పుడు ఫస్ట్ మనం శివాజీ నగర్ స్పెషల్ ఏమేమి ఉందో అన్నీ చూసేద్దాం రండి. నాతో పాటు మీరందరూ చూస్తారండి. ఏమండి ఐటమ్స్ నాన్ వెజ్లో వెరైటీ రకరకాల కలర్ఫుల్గా ఉన్నాయండి. ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క మరి మొత్తం చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్ మీకు ఏది కావాలండి ఈదేటివి, పారేటివి, పరిగెత్తేటివి, ఎగిరేటివి అన్ని రకాల వస్తువుల్ని స్పెషల్గా డిషెస్గా చేసి పెట్టేశారండి. సూపర్ వీడియో అండి. ఎవరెవరు ఇక్కడ మనతో పాటు శివాజీ నగర్ లేట్ నైట్ ఈ ఒక్క బ్లాగ్ చూస్తున్నారో నిజంగా అండి మీరు అనుకోవచ్చు నైట్ 1:15 నేను వెళ్ళి అంతసేపులో అంటే మేము వైట్ ఫీల్డ్లో ఉంటాం. అక్కడ నుండి శివాజీ నగర్కి వెళ్ళి నేను అద్భుతమైన ఈ ఒక్క ప్లేస్ని కవర్ చేయడము సూపర్ అండి. నాకు చాలా నచ్చింది. బట్ నేనేమి అక్కడ టేస్ట్ చేయలేదు. కానీ అక్కడ ఏం జరుగుతుంది అనేది నేను వెళ్ళాను కాబట్టి నాతో పాటు మీకు అందరి కోసం మీ వరకు తేవాలనేది నా ఒక ఇంటెంట్. ఇటు చూడండి వేడి బ్రెడ్తో స్వీట్, జామును, ఇవన్నీ ఫిషెస్, వెరైటీ ఫిషెస్. నేను చెప్పాను కదండి ఎన్ని రకాలు కావాలో మీరు తినలనే కానీ ఇటువంటి స్పెషల్ స్వీట్స్ ఫుడ్ ఇవి చూడండి. నా కళ్ళే ఆశ్చర్యమైపోతున్నాయి. కట్లెట్స్ అంట, ప్రాన్స్ అంట, చికెన్ స్పెషల్ అలీం వేరే. నేను శివాజీ అక్కడ ట్యానీ రోడ్లో తిన్నాను కదా, అక్కడ చెప్తాను ఆ వీడియోలో. మిల్క్ అంట, రోజ్ మిల్క్, వైట్ మిల్క్, పింక్ మిల్క్, ఏమండి రకరకాలండి. చూసేవారు కళ్ళు చెదిరిపోతున్నాయండి అనుకోండి, అంత సూపర్గా ఉందండి. నా యూట్యూబ్ ఛానల్లో నేను ఏదైనా వీడియో చాలా ఎగ్జైట్మెంట్ అయినంటే అది మన రంజాన్ స్పెషల్ ఈ శివాజీ నగర్ వీడియో, మళ్ళీ మన ట్యానీ రోడ్ వీడియోనే అండి. ఏమండి ఆ స్ట్రీట్ ఫుడ్స్ నేనంటూ బాబా ఎక్కడెక్కడ చూడలేదండి. ఇన్ని రకాలు, ఇన్ని వెరైటీ నాన్ వెజెస్లో, స్వీట్స్లో. నిజంగా ఇది ఒక స్పెషల్ టీ షాప్ అండి. నేను శివాజీ నగర్కి కదా ఈ షాపేనండి. శివాజీ నగర్కి ఎప్పుడు వెళ్ళినా మేము ఇక్కడ ఖజూర్ తిని, ఖజూర్కి ఒక స్టోరీ ఉందిలేండి, ఎప్పుడన్నా చెప్తాను. ఇక్కడ స్పెషల్గా లెమన్ టీ, నార్మల్ టీ సూపర్ అండి. ఎప్పుడు మేము వెళ్ళినా కూడా నేను అక్కడ పోయి నేను ఖచ్చితంగా టీ తాగి వస్తానండి. చాలా బాగుంటుంది నిజంగా. అంటే నార్మల్ టైమ్స్లో, ఇప్పుడు రంజాన్లో కాదు, రంజాన్ లేట్ నైట్ అయినా కూడా ఇంత ఇదిగా ఉన్నారు చూడండి. నేను అక్కడ ఉన్నాను, మీరు ఎవరు సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు నన్ను. ఇక్కడ చూడండి బయట ఎలా షాపింగ్ చేస్తానంటే జర్కెన్స్ అవి ఇవి అదేమో 100, 100కి 200కి అనేసి. టైం మామూలే నేను మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే ఇది నిజంగా లేట్ నైట్ అని మీకు తెలియాలి కాబట్టి నేను చూపించాను. మీరు చూడండి కొంచెం ముందుకు వస్తాను రండి అలాగే. ఎందుకంటే ఆ షాప్లో అక్కడ అరుస్తున్నాడు, అప్పుడు వీడియో తీశాను నేను. నిజంగా చాలా స్పెషల్గా ఉందండి. ఒక్క తూరి మీరు శివాజీ నగర్ లేట్ నైట్, అది రంజాన్ టైంలో వెళ్తేనే అండి మజా. అక్కడ ఉన్న వాళ్ళు స్పెషల్గా వాళ్ళ ఒక వంటకాలు, మీకు షాపింగ్కి కూడా లేట్ నైట్ సూపర్ అండి నిజంగా. అక్కడ చెప్పులు, షూస్ ఏం కావాలండి మీకు, ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. జర్కెన్ చూడండి, దొరికినట్టు ఏ సైజు కావాలో మీకు కొనుక్కోండి, డబ్బు ఇవ్వండి అంతే. ఎత్తెత్తి ఇవ్వండి, కొనుక్కోండి, మీకు నచ్చింది డబ్బు ఇచ్చేయండి. నిజంగా అండి నేను అనుకోనే లేదండి శివాజీ నగర్లో ఇటువంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుందంటే. కొన్ని ఏండ్లుగా మేము వెళ్తున్నాము, అంటే డే టైంలో వెళ్తాము ఆ పక్కల షాపింగ్కి అది ఇది. తర్వాత ఇటు సైడ్ కూడా ఇటు చూడండి స్వీట్స్ అండి, రసమలాయి, జామును,
అరెరెరెరే! లాలాజలం అయిపోతుందండి ఇవి చూస్తూ ఉంటేనే. ఇక్కడ ఎస్పెషల్లీ ఐస్ క్రీమ్స్ అండి. అప్పుడే వర్షం పడతా ఉంది. వర్షంలో ఐస్ క్రీమ్, అది లేట్ నైట్ వర్షము, కోల్డ్ క్లైమేట్‌లో, అంటే మీన్స్ వానొచ్చింది కదా! ఆ వాన వల్ల ఇక్కడ మేము ఇప్పుడు ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము. దీని తర్వాత కొంచెం ముందుకెళ్తే ఒక్కొక్కరు నచ్చింది వాళ్ళు తీసుకున్నారండి. మనకి దానికి సంబంధం లేదు. ఇక్కడ ఇదంతా వెనకాల పక్క నాన్ వెజ్ మార్కెట్ ఉంటుంది. ఇంకెప్పుడన్నా మనం అటు సైడ్ ఎప్పుడన్నా డేలో వెళ్తే నేను ఖచ్చితంగా ఒక చిన్న వీడియో తీసి పెడతాను. ఇది మెయిన్ శివాజీ నగర్ సర్కిల్ అండి, గడియారం సర్కిల్. అటు సైడ్ అంతా పార్కింగ్. అటు సైడ్ ఉంది ఇప్పుడు ఒక ప్యాలెస్ మార్క్ కనిపించింది, అదంతా వెజిటేబుల్ మార్కెట్. అక్కడ వెళ్దాం, ఆ రోడ్లోకి వెళ్దాం. బట్ వెజిటేరియన్ మార్కెట్ ఇన్షేప్లో ఏమి ఉండదండి. అర్లీ మార్నింగ్ మీరు 4 to 5 చూడాల్సింది. కానీ ఖచ్చితంగా ఫస్ట్ ఇప్పుడు చూడండి, ఒక పెద్ద బండని పెట్టి ఆ బండ కింద నిప్పులు వేసి దాని మీద ఫ్రై చేస్తున్నారండి నాన్ వెజ్ని. అది ఏమని నాకు తెలీదు, బట్ ఎవరిష్టం వాళ్ళు తినేది. ఇటు చూడండి, ఒకటే కాదు, ఒక 5-6 ప్లేసెస్లో చూసాను. ఇక్కడ చూడండి, మీ కళ్ళు ముందర ఒక పెద్ద నల్ల నార్మల్ మన చప్పడి బండ, ఏమన్నా బండ అంటాం కదండి, ఆ బండ మీద ఆ అగ్గితో ఫైర్తో ఇది చేసి ఫ్రై చేస్తున్నారు. మళ్ళీ ఐస్ క్రీమ్స్ షాప్ వచ్చింది. అంటే ఆ స్ట్రీట్ మొత్తం, ఇది మెయిన్ స్ట్రీట్ అంటే బట్టలు, చెప్పులు అన్నీ ఉన్న స్ట్రీట్ ఇది శివాజీ నగర్లో. అక్కడ 4-5 స్ట్రీట్స్ ఉన్నాయి. ఎక్కడన్నా మీరు డే టైంలో వెళ్ళారంటే సూపర్ అండి. ఈ స్ట్రీట్లోనే తాజ్ హోటల్ కూడా ఉంది. ఎప్పుడన్నా వెళ్తే మేము తాజ్ హోటల్కి వెళ్తే అక్కడ చికెన్ ఫ్రై, సిపి అంటారు కదా, ఎగ్ సిపి అంటాం. ఈ బండ చూడండి, అతను ఏమని అది ఫైర్ ఏమో అర్థం కాలేదండి. ఫైనలీ ఇప్పుడు మనం రోస్ మిల్క్, సమ్ స్పెషల్ మిల్క్ తను చేస్తున్నాడు. ప్రాసెస్ చూడండి, ఒక 4-5 ఐటమ్స్ వేసాడు, కలిపాడు, ఈ మిల్క్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ మాత్రం సింపుల్గా సూపర్గా ఉందండి. మేము అనుకోనే లేదు. నేను ఒక వీడియో అయిపోతుంది, నేను ఇలా శివాజీనగర్ యాక్చువల్లీ తమ్ముళ్ళు అందరూ లేట్ నైట్ ఎప్పుడు వెళ్ళం మేము, వచ్చేదే ఈవినింగ్ అయిపోతుంది. ఇంకా నైట్ ఆ రోజు భోంచేసాం అనుకోకుండా. అలీం తిందాము అని అనుకున్నాము. సరే, అలీం అంటేనే ఇంకా ట్యానీ రోడ్డు శివాజీనగర్. కానీ శివాజీనగర్ అయితే మనకి పక్కా నాన్ వెజ్ చికెన్ మనకు తెలిసేది కాబట్టి అక్కడ మనకు తెలిసిన ఫ్రెండ్స్ అందరూ అక్కడే రెఫర్ చేశారు. జస్ట్ అది అక్కడ సూపర్గా ఉంది. నేను అది అలీంది అక్కడే మాట్లాడతాను, ఇక్కడ మాట్లాడితే బాగుండదు. ఇక్కడ ఏమున్నా స్పెషల్ రోజ్ మిల్క్, జ్యూసెస్లోనే ఈ మిల్క్లోనే ఎల్లో మిల్క్, ఏదో పింక్ రోస్ మిల్క్, దాంట్లో ఏదో సేమియాలు ఏదేదో వేసారండి. బియ్యము, ఐసు, అంటూ అంటాం కదండి మన బాడీ హీట్కి. అదే చిన్న రాళ్ళ మారు వస్తాయి, నానబెడితే అంటైతుంది. ఇటు కలర్స్ 3 కలర్స్ ఉన్నాయి. సూపర్ అండి. ఫైనలీ అలా ఇలా ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో చూపించింది మార్కెట్ అండి. మీరు డే టైంలో ఏమన్నా అర్లీ మార్నింగ్ 4 o'clock 5 o'clock ఏమైనా వచ్చినారంటే ఆ స్ట్రీట్ మొత్తము ఫ్రెష్ వెజిటేబుల్స్, తరకారీలతో ఫుల్గా ఉంటుందండి. ఇదే మార్కెట్ నేను చెప్పింది, రసూల్ మార్కెట్ ఏదో మార్కెట్ అండి. ఇది లోపల వెజిటేబుల్ మార్కెట్. దీని పక్క సందులో ఈ రోడ్ అంతా కూడా ఫుల్ మార్నింగ్ వచ్చారంటే ఉంటుంది. మెయిన్ స్పెషల్ ఇక్కడ నేను ఈ రోడ్ ఎందుకు కవర్ చేస్తానంటే, వచ్చేటప్పుడు నేను శివాజీనగర్ మెయిన్ చర్చ్ అండి నేను కవర్ చేయలేదు. ఇది మార్కెట్ రోడ్డు, మెయిన్ శివాజీనగర్ మార్కెట్ రోడ్డు. ఈ సందులో మొత్తం అండి మార్నింగ్ టైం మీరు వెళ్ళాలే కానీ ఒక్క తూరు చూసారంటే ఖచ్చితంగా మీరు చెప్తారు, అంటే వర్షం పడి బురద అయిపోయిందండి, చాలా వర్షం అండి. కానీ ఆ వర్షంలో కూడా నేను వదలలే. మేమందరూ కార్లో నెమ్మదిగా వెళ్ళి పార్కింగ్ చేసి వెళ్ళి ఆ స్ట్రీట్ అంతా ఒక రౌండ్ వేసుకొని మెయిన్ ఇప్పుడు నేను చెప్తున్న శివాజీనగర్ చర్చ్ అండి. మార్నింగ్లో నేను వెళ్ళలేదు అటు సైడ్ కాబట్టి, వెళ్ళాను కాబట్టి మొత్తం శివాజీనగర్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏమేమి ఉంది అవన్నీ కవర్ చేస్తున్నాము. చర్చ్ ఓపెన్ లేదు, చాలా పెద్ద చర్చ్ అండి. లోపల ఈ సైడ్ అంతా విగ్రహాలతో, లోపల ఎన్నో ఏళ్ళ పాతకాలం చర్చ్ అండి. రియల్గా నేను డే టైంలో ఇంతకుముందు క్రిస్మస్కి అంతా వెళ్ళేతోడు మేము వెళ్తూ ఉంటుంది. సూపర్ అండి. ఇంకా ఫైనలీ మన కార్ పార్కింగ్ దగ్గరకు మనం వచ్చేసాము. ప్లీజ్ అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొత్త లేటెస్ట్ వీడియోతో మన ఎక్కువ ఎడిటింగ్ లేకుండా, ఎక్కువ ఇది లేకుండా నేను మీ ముందుకుంటాను. మేము కార్లో వచ్చామండి, రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇది అంటే ట్యానీ రోడ్ వచ్చేటప్పుడు రోడ్ అది కూడా మీకు చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యూట్యూబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.